వెంగమాంబ పేరంటాలు దేవస్థానం. ఇది 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయం. నెల్లూరు వేంగమాంబ ఆలయంలో భక్తులు వెల్లువెత్తుతారు. పొర్లు దండాలు పెడతారు. 1-2 కాదు, లక్షల భక్తుల ఆరాధ్య దేవత ఆమె. కోరుకున్నది తీర్చే కల్పవల్లి ఆ తల్లి. ఈ పూజలు, వ్రతాలు, మొక్కులు, దండాలు అన్నీ ఆమె శక్తికి ప్రతిరూపాలు. ఆమె చరిత్ర అద్భుతం. ఈ చారిత్రాత్మక ఆలయ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ప్రధాన కార్యాలయం దుత్తలూరు నుండి కేవలం 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి భక్తికి ప్రతిరూపంగా వెలిసిన తల్లి వెంగమాంబ. శ్రీ రేణుకాదేవి అనుగ్రహంతో ఈమె జన్మించినట్లుగా చెప్తారు. దేవతగా అవతరించిన ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అంటరానితనం నిర్మూలించే ఆరాధ్య దేవతగా పూజలను అందుకుంటుంది. మరి వెంగమాంబ దేవతగా ఎలా అవతరించింది? ఈ దేవత వెలిసిన ఆలయం ఎక్కడ ఉందని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో నర్రవాడ అనే గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయం ఉంది. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయం వెలిసినట్లుగా చెబుతారు. సంతానం లేనివారు ఈ అమ్మవారి ఉత్సవంలో అమ్మవారి ముందు వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచే ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి అమ్మవారిని స్థానికులు ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజుతో మొదలుపెట్టి 5 రోజుల పాటు వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు వెంగమాంబ వంశస్థులు దేవాలయంలో పసుపు దంచడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. 2వ రోజు, 3వ రోజు వెంగమాంబ దంపతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ప్రతి ఇంటి ముందు భక్తులు కానుకలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. 4వ రోజు పసుపు కుంకుమ ఉత్సవం, కళ్యాణోత్సవం జరుగుతాయి. 5వ రోజు బండ్ల పొంగళ్లు, ఎడ్లబండి లాగుడు పందాలు నిర్వహిస్తారు. బండ్ల పొంగళ్లు అంటే వివిధ గ్రామాలలో భక్తులు పొంగలిని వండి దానిని బళ్లల్లో పెట్టి తేవడం. ఇలా గ్రామీణ, పౌరాణిక పద్ధతుల కలయికగా బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే పూర్వం నర్రవాడ అనే గ్రామానికి దగ్గరలో వడ్డీపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ పచ్చవ వెంగమనాయుడు, సాయమ్మ అనే దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా శ్రీ రేణుకాదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల జన్మించింది. ఇలా రేణుకాదేవి అనుగ్రహంతో జన్మించిన ఈ బాలికకు వెంగమాంబ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. వెంగమాంబకి చిన్నతనం నుండే దైవం అంటే ఇష్టం ఏర్పడి తన తోటి స్నేహితులకు ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉండేది. కాలక్రమంలో ఆమె చేసిన సేవలు, ఆమె ప్రార్థనలు ఆ గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశాయి. అప్పుడు అలా ఆమె మీద భక్తితో అక్కడే ఒక ఆలయాన్ని ఆమెకు నిర్మించారు. కాలక్రమంలో ఆమె చేసిన సేవలు, ఆమె ప్రార్థనలు ఆ గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ఈ విధంగా వెలసిన ఇక్కడి వెంగమాంబ ఆలయంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత ఆదివారం నుండి గురువారం వరకు శ్రీ వెంగమాంబ పేరంటాల పేరిట ఉత్సవాలు జరుగుతాయి. మొదటగా ఆదివారం రోజున అమ్మవారి పుట్టినిళ్లైన వడ్డీపాలెంలో ఉత్సవం మొదలు కాగా, సోమవారం రోజున పుట్టినిళ్ల నుండి అమ్మవారి రథోత్సవం బయలుదేరుతుంది. మంగళవారం నాడు ప్రత్యేక వాహనం పైన గ్రామ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉండగా ఆ సమయంలో భక్తులు అమ్మవారికి కానుకలను సమర్పిస్తారు. బుధవారం నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. గురువారం నాడు బండ్ల పొంగళ్లు, ఎడ్లబండి లాగుడు పందాలు జరుగుతాయి. ఇలా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు.